నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో మసీదులు మరియు అలాగే మతానికి సంబంధించిన ప్రార్థనా స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కువైట్ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. అలాగే ఈ యొక్క చట్టం సమర్పించే ముందు కువైట్ క్యాబినెట్కు సమర్పించే ముందు కువైట్లోని సంబంధిత ప్రభుత్వ అధికారుల అభిప్రాయాన్ని కోరడం అయితే ప్రారంభించడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్లో ఎవరైనా సరే మతాలు మరియు వర్గాలను అవమానించడం, అంతర్గత లేదా బాహ్య రాజకీయాలలో జోక్యం చేసుకోవడం, కలహాలను ప్రేరేపించడం లేదా తీవ్రవాదం, హింస మరియు జాత్యహంకారానికి పిలుపునివ్వడం, లైసెన్సు లేకుండా ప్రాంగణం వెలుపల కార్యక్రమాలు లేదా ఆచారాలు నిర్వహించడం, ఏదైనా దేశ దౌత్య లేదా అధికారిక సంస్థలతో కమ్యూనికేట్ చేయడం లేదా ఇతర దేశాల వ్యవహారాలు మరియు విధానాలలో జోక్యం చేసుకోవడం వంటి అత్యంత ముఖ్యమైన నిషేధాలు కలిగి ఉన్న ప్రార్థనా స్థలాలను నియంత్రించడానికి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయడం పూర్తి చేసింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే మసీదులు కావచ్చు, ప్రార్థనా స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రార్థనా స్థలాలు కానీ మసీదులలో కానీ రాజకీయ ఉపన్యాసాలు కానీ లేకపోతే ఏదైనా కార్యక్రమాలు చేపట్టడం కానీ అలాగే తీవ్రవాదానికి సంబంధించి భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి మసీదులను ఉపయోగించుకోవడం కానీ ప్రార్థనా స్థలాలను ఉపయోగించుకోవడం కానీ పూర్తిగా నిషేధిస్తూ ఉన్నామని చెప్పి, అలాగే ఇటీవల కాలంలో కొంతమంది మనం చూసుకుంటే మసీదులు మరియు ప్రార్థనా స్థలాలలో అయితే సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. మతాల గురించి మాట్లాడడం, అలాగే వర్గాలను అవమానించడం, కువైట్లోని కొన్ని వర్గాలు ఉంటే ఆ యొక్క వర్గాలను అవమానించడం, అలాగే రాజకీయాల గురించి అక్కడ చర్చించడం, రాజకీయ సమావేశాలు పెట్టడం, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే జాత్యహంకారానికి పిలుపునివ్వడం, మేమే గొప్ప కువైట్లో మమ్మల్ని మించిన వారు లేరని చెప్పేసి మనల్ని కువైట్లో అణగదొక్కుతూ ఉన్నారని చెప్పేసి కొన్ని సమావేశాలు అయితే ఇటీవల కాలంలో కొంతమంది నిర్వహిస్తూ ఉన్న నేపథ్యంలో ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మసీదులు కానీ ప్రార్థనా స్థలాలు పవిత్రమైనవని చెప్పేసి భగవంతుడికి ప్రార్థన చేయడానికి చాలా మంది ఆరాధకులు వస్తారు. వాళ్ళ యొక్క ప్రశాంతతకు భంగం కలగకుండా వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించేందుకు వీలుగా మనం చూసుకుంటే కానీ కొత్త చట్టాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.